అంటే అసదుద్దీన్ అంటే ముస్లింలకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు సపోర్ట్ చేయరా, లేకపోతే అసదుద్దీన్కు మీకు ఏమన్నా రైబలి ఉన్నదా? అసదుద్దీన్ ఇస్లాం జిందాబాద్ చెప్తే నో ప్రాబ్లం, ముస్లిం జిందాబాద్ చెప్తే నో ప్రాబ్లం, కానీ ముస్లిమ్స్కి డెవలప్ చేయాలి. ఇలా తెలంగాణ మొత్తం మనం చూద్దాం, అన్ని డిస్ట్రిక్ట్స్ ఏదో డెవలప్ అయినాయి. హైదరాబాద్ చూస్తే ఒక డస్ట్బిన్ లాగా తయారైంది. మా దగ్గర ఉస్మానియా హాస్పిటల్ డెవలప్ లేదు, మా దగ్గర మెట్రో రైల్వే లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, బిజినెస్ ఆపర్చునిటీ లేదు. ఏదైనా డబ్బులు వస్తుంది అంటే అది మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది, అమెరికా లండన్ నుంచి వస్తుంది. మా దగ్గర ఒక మంచి స్కూల్ లేదు, మంచి కాలేజ్ లేదు. ఇక్కడ చూస్తే ఫార్మా సిటీ, అక్కడ చూస్తే ఫిల్మ్ సిటీ, అక్కడ చూస్తే గచ్చిబౌలి, ఇక్కడ చూస్తే హైటెక్ సిటీ. అన్ని జగ ల్యాండ్ రేట్లు పెరిగినాయి, అందరు డెవలప్ అయినారు. ఓల్డ్ సిటీలో మీరు వస్తే మీకు కార్ లోన్ కావాలంటే నువ్వు బ్లాక్ లిస్టెడ్, లోన్ నీకు ఎవరు ఇయ్యరు. 40% మహిళలు డొమెస్టిక్ వర్క్ చేస్తారు. సోషలీ, ఎకనామికలీ, ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ పెట్టినాడు అసదుద్దీన్. ముస్లిమ్స్కి ఏం డెవలప్ చేస్తాడు? ఆయన ఉంటాడు గగన్ పహాడ్లో. గగన్ పహాడ్లో అసదుద్దీన్ ఇల్లు 800 crores, టోటల్ ప్రాపర్టీ వర్త్ ఆఫ్ 10,000 crores. సో ఇది అసదుద్దీన్. సో లంగా రాజకీయం చేస్తున్నాడు, దొంగ రాజకీయం చేస్తున్నాడు. ముస్లిమ్స్కి డెవలప్ చేస్తే నేను కూడా అదే పార్టీలో ఉండేది.